నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాన్ని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందు ఒక చిన్న విషయం అండి. మన పిల్లలు 10th అయిపోయి ఉంటుందండి. 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్ కోసం మనం ఆలోచిస్తాం, మనం ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా అని. వన్స్ ఇంటర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి అనుకోండి, నెక్స్ట్ ఏంటి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజ్ తీసుకోవాలి, మనము ఇలా ఆలోచిస్తూ ఉంటాం. మన పిల్లల భవిష్యత్తు గురించి మనం అలా ఆలోచిస్తాము. అలాగే మనము ఇంకొక చిన్న విషయం ఆలోచించాల్సింది ఏంటంటే అండి, ఈ లైఫ్ తర్వాత నెక్స్ట్ ఏంటి. ఎందుకంటే ఎప్పుడు మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తామండి. ఈ జన్మలో మనము మనిషిలా పుట్టాము, అయిపోయింది అని అనుకోకుండా మనము ఈ జన్మ ఎత్తినప్పుడు ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండటం వల్ల మనము ఈ జన్మకే కాదండి, నెక్స్ట్ మన ఫ్యూచర్లో కూడా ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి ఈ పాజిటివ్ నోట్తో మనం ఇవాళ మన సాధనాన్ని అయితే మొదలు పెట్టేద్దాము. ముందుగా వార్మప్స్తో మనము మోకాళ్ళని జోడిస్తూ నిల్చున్నాము. ఇప్పుడు 2 కాళ్ళని షోల్డర్ అంత డిస్టెన్స్లో సెపరేట్ చేయండి. అలాగే 2 చేతుల్ని ఇంటర్లాక్ చేస్తూ ఈ పొజిషన్లో నిల్చోండి. ఇప్పుడు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ, శ్వాసని వదిలేటప్పుడు కుడి కాళ్ళని లిఫ్ట్ చేస్తూ కుడి మోకాలని కుడి చేతి దగ్గరికి తీసుకొని రావాలి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ రిలాక్స్. ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కింద కాళ్ళు బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా ఉంచుతూ ఎంత అయితే అంత బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. దానివల్ల మనకి సైడ్స్లో ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. లేదా ఒకటే లెగ్తో కొన్నిసార్లు చేసి ఇంకో లెగ్తో మళ్ళీ చేయండి. ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. మెల్లగా 2 చేతులని, కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ముందుకి, తర్వాత వెనకాల వైపున కాళ్ళు స్ట్రైట్గా ఉంచుతూనే స్వే చేయండి. కాళ్ళని ముందుకి, వెనక్కి. ఇప్పుడు మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. మెల్లగా రిలాక్స్ అవుతూ 2 కాళ్ళని సెపరేట్ ఉంచండి. అలాగే 2 కాళ్ళ వేలు సైడ్స్కి ఫేస్ చేసేలాగా ఉంచండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి ఎత్తండి. శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా చూడండి, స్క్వాట్ అవుతూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి రండి. శ్వాసని వదిలేటప్పుడు బెండ్. మెల్లగా చేతులని, కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈసారి నెక్ మూమెంట్ అయితే చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున ట్విస్ట్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున ట్విస్ట్. ఈ మూమెంట్ అయితే చూద్దాము.
మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఈసారి 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేయండి. అలాగే చేతి వేళ్ళు పైకి పాయింట్ చేస్తున్నాయి. ఇది శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు డౌన్. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఈ మూమెంట్ ని కంటిన్యూ చేద్దాము. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ మొదటిగా చేయబోయే ఆసన పేరు గరుడాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా తాడాసనాలో నిల్చోవాలి. 2 కాళ్ళని మోకాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చోండి. ఇప్పుడు మీరు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా కొంచెంగా బెండ్ అవ్వండి. చూడండి, మోకాళ్ళ నుంచి బెండ్ అవ్వాలి. కుడి కాళ్ళని పైకెత్తుతూ ఎడమ కాళ్ళని వ్రాప్ చేయండి. అంటే మనము ఇలా వ్రాప్ చేస్తామన్నమాట. కాబట్టి కుడి కాళ్ళని లిఫ్ట్ చేసి వ్రాప్ చేయండి. గిఫ్ట్ ని ఎట్లయితే గిఫ్ట్ కవర్ తో వ్రాప్ చేస్తామో అలాగే చుట్టుముట్టడానికి ట్రై చేయండి. తర్వాత కుడి కాళ్ళు పైన ఉంది కాబట్టి కుడి చేతు ముందుకు వస్తుంది. తర్వాత ఎడమ చేతితో వ్రాప్ చేయండి. మెల్లగా ముందుగా చేతులని రిలాక్స్ చేసి ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, గరుడాసన ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ స్క్వాట్ అవ్వడం. ఇక్కడ మీరు స్క్వాట్ అవ్వలేదు అనుకోండి, వ్రాప్ అన్నది కష్టం అయిపోతుంది. కాబట్టి మీరు స్క్వాట్ అవుతూ వ్రాప్ చేయటానికి ట్రై చేయండి. అలాగే గరుడాసనలో చూడండి, మనము హ్యాండ్స్ ని లెగ్స్ ని వ్రాప్ చేస్తున్నాం. ఎందుకంటే లింఫ్ నోడ్స్ ఎక్కువగా చేతుల్లో కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో ఉంటుంది. మనం వ్రాప్ చేసినప్పుడు ప్రెషర్ అనేది పడి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. అలాగే ఇది ఒక బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి లెగ్స్ ని అలాగే షోల్డర్ లో మనకి ఫ్లెక్సిబిలిటీని స్ట్రెంగ్త్ ని కూడా మనకి ఇస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. నేను చాలా సార్లు మన యోగా సాధనలో బ్యాలెన్సింగ్ ఆసనాస్ ని మొదలుగా పెడతానండి, ఫస్ట్ లో పెడతాను. ఎందుకంటే బ్యాలెన్సింగ్ ఆసనాస్ మనం ఎక్కువగా చేస్తే బ్యాలెన్స్ అవ్వదండి. ఎందుకంటే మన హార్ట్ బీట్ ఎక్కువ అయిపోతుంది. అలాంటప్పుడు ఆసనాస్ ని ఒక కాళ్ళ పైన హోల్డ్ చేయడం కష్టం అయిపోతుంది. కాబట్టి స్టార్టింగ్ ఆసన సాధనలోనే బ్యాలెన్సింగ్ ఆసనాలని చేయండి. ఇదండి గరుడాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు మీ సాధనలో ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు ఒక చిన్న విషయం అండి. నేను చెప్పాను కదా, మనిషి జీవితంలో ధార్మికంగా ఉండటం, ధర్మాన్ని పాటించటం, అలాగే ఆధ్యాత్మికంలో ఉండటం చాలా ముఖ్యమని. ఎందుకు చెప్తున్నానంటే మనిషి జీవితమే ఒక గిఫ్ట్ అండి. చూడండి, చంద్రుడు, సూర్యుడు, అలాగే గ్రహాలు కూడా ఎన్నో పూజలు యజ్ఞాలు చేస్తారంట మనిషి జీవితం ఎత్తడానికి. అలాంటిది మనకి ఈజీగా సులువుగా దొరికింది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక జనాలు మెటీరియలిస్టిక్ థింగ్ అంటే ఒక బంగ్లా, ఒక కారు, ఇవి ఉంటేనే లైఫ్ అని అనుకుంటున్నారు. అది తప్పు. మనిషి జీవితమే చాలా ప్రీషియస్. కాబట్టి ఎక్కువైతే ఆధ్యాత్మికంగా ఉండటానికి ట్రై చేయండి. మీరే కాదండి, మన పుట్టుక కూడా అర్థం ఉంటుంది. మనం తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదాము. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు శిశుపాలాసన.
ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూసేద్దాం. ఈ ఆసన చేయటానికి దండాసనాలో కూర్చోవాలి కాబట్టి ఆ పొజిషన్ లో వస్తున్నాను. చూడండి. ముందుగా మనం ఇలా దండాసనాలో కూర్చుంటాము. కుడి కాళ్ళని పైకి ఎత్తండి. కుడి కాళ్ళని చూడండి ఎడమ మోచేతి దగ్గర పెట్టండి. అలాగే కుడి మోకాలు కుడి మోచేతి దగ్గరికి రావాలి. దాని తర్వాత చేతులని ఇంటర్లాక్ చేస్తూ వెన్నుముక ఇలా ఉంటుందండి, స్ట్రైట్ గా ఉంచండి. అలాగే కాళ్ళని ఎంత అయితే అంత ఛాతీకి ఆనించండి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాలని కుడి వైపున పుష్ చేయండి. మళ్ళీ సెంటర్. ఈ మూమెంట్ ని కొంచెం స్పీడ్ పేస్ లో చేస్తాము. ఇంకా వెనకాల వైపున తిరుగుతూ ట్విస్ట్ అవ్వండి. చూసారు కదండి, శిశుపాలాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన వల్ల మనము కాళ్ళని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. అలాగే లెగ్స్ లో మనకి ఫ్లెక్సిబిలిటీ చాలా బాగా పెరుగుతుంది. బ్యాక్ మజిల్స్ ని స్ట్రెంగ్తెన్ కూడా చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేస్తూ రెండు కాళ్ళని ఫోల్డ్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మనం చేసాము శిశుపాలాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మేరుదండాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానని. మనము సుఖాసనాలో కూర్చున్నాం కాబట్టి రెండు కాళ్ళని స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసిన తర్వాత రెండు కాళ్ళ అరికాళ్ళని మనము జోడిస్తూ ఈ పోస్చర్ లో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత రెండు కాళ్ళ బొటన వేళ్ళని మన బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేళ్ళతో హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని కుడి వైపున స్ట్రెచ్. అలా అని మన వెన్నుముక్కని ఇలా ఉంచొద్దండి. వెన్నుముక్కని స్ట్రైట్ గా ఉంచుతూనే కాళ్ళని స్ట్రెచ్ చేయండి. దాని తర్వాత మెల్లగా శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని ఎడమ వైపు. ఈ మూమెంట్ ని కంటిన్యూ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, మనము మేరుదండాసన చేసాము మన వెన్నుముక్కకి. ఇప్పుడు సేమ్ పోస్చర్ లో ఇంకొక పోస్చర్ ని చూపిస్తాను. చూడండి, మన కుడి కాళ్ళని ఇలానే ఉంచండి. ఎడమ కాళ్ళని మాత్రం ఎడమ మోకాలు పైకి పాయింట్ చేసేలాగా ఉంచండి. చూసారు కదండి, నేను సిట్టింగ్ పోస్చర్ లో ఇలా కనిపిస్తున్నాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ
మీరు కుడి చేతితో ఎడమ కాల హోల్డ్ చేయొచ్చు, సోల్నైనా హోల్డ్ చేయండి లేదా బొటన వేలనైనా హోల్డ్ చేయొచ్చు. మీ ఎడమ చేతిని ముందు పెట్టండి. శ్వాసని తీసుకుంటూ మీరు ఎడమ కాళ్ళని పైకి ఎత్తండి. మెల్లగా రిలాక్స్. చూసారు కదండి, ఇక్కడ నా కుడి కాళ్ళు ముందుంటే ఎడమ చేతుని, అలాగే నేను ఎడమ కాళ్ళని ఎత్తుతుంటే నా కుడి చేతి సపోర్ట్ తీసుకొని అయితే నేను కాళ్ళని ఎత్తాను. ఈ ఆసనాన్ని మనం కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. మనము ఈ స్ట్రెచ్ చేయడం వల్లని మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేసినప్పుడు ఎక్కువగా ఒక భాగంలో కాంట్రాక్షన్ జరుగుతుంది, ఇంకో భాగంలో స్ట్రెచ్ అవుతుంది. అలాగే కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. బ్యాక్ మజిల్స్ ని కూడా చాలా బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి ఈ స్ట్రెచ్ ని మీరు ఫాలో అవుతూ ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పాదాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ కూడా ఉందని ఫాలో అవుతూ చేయడానికి ట్రై చేయండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే బ్యాక్ మీద ప్రెషర్ పడుతుంది. ముందుగా లైయింగ్ డౌన్ పొజిషన్ లో శవాసనాలో ఉంటాము. శ్వాసని తీసుకుంటూ చూడండి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు డైమండ్ షేప్ లో మనము వెన్నెముక్క దగ్గర పెట్టొచ్చు, లోవర్ బ్యాక్ దగ్గర. శ్వాసని తీసుకుంటూ రెండు కాళ్ళని 90 degrees మోకాలు స్ట్రైట్ గా ఉంచుతూ పైకి ఎత్తండి. తర్వాత శ్వాసని వదిలేటప్పుడు రెండు కాళ్ళని సెపరేట్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు రెండు కాళ్ళని సైడ్స్ కి స్ట్రెచ్. మనము కలిసి ఈ ఆసనాన్ని చేద్దామని నాతో పాటు మీరు చేయండి. మెల్లమెల్లగా శ్వాసని వదిలేటప్పుడు రెండు కాళ్ళని డ్రాప్ చేయండి. ఆ తర్వాత శవాసనాలు కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. ఇదండి ఉత్తాన పాదాసనాలో మనం ఒక వేరియేషన్ చేసాము, ఎక్కడైతే మన కాళ్ళని సెపరేట్ చేసాము. ఈ ఆసన వల్ల మన ఓవరీస్ లో సిస్ట్ ఉన్నా లేదా ఎగ్ క్వాలిటీ ఎక్కువగా లేకపోయినా ఆడవాళ్ళకి, మనకి మెనోపాజ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఈ ఆసనాతో, ఈ వేరియేషన్ తో మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని బ్యాలెన్సింగ్ ఆసనాలు, అలాగే స్ట్రెంత్ కి, ఫ్లెక్సిబిలిటీకి అయితే చేస్తాము. వీటిని గుర్తు పెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు చిన్న సలహా,
సలహా ఏంటంటే అండి, ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఎక్కువగా కొబ్బరి బోండాలు అయితే తాగుతూ ఉంటారు. ఎక్కడ కొబ్బరి బోండా కనిపిస్తే అక్కడ తాగుతారు. కాకపోతే స్ట్రాలు కూడా ఇస్తారండి. కొబ్బరి బొండంతో పాటు స్ట్రా ఇస్తారు. స్ట్రా తీసేసి వద్దని చెప్పండి, స్ట్రా అసలు ఇయ్యకండి. మనము కొబ్బరి బొండంతో అలా నోట్లో పెట్టుకొని తాగటం వల్ల ప్లాస్టిక్ ని మనం అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే అలా తాగటం వల్ల మనకి హెల్త్ కి కూడా చాలా మంచిది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.